హలో హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అటుకులతో వడలు చేస్తున్నానండి. ముందుగా 2 గిన్నెల్లో అటుకులు తీసుకున్నాను. శుభ్రంగా కడిగానండి. కడిగి ఒక 5 నిమిషాలు ఆరబెట్టాను. ఆరబెట్టిన దాన్ని మిక్సీ బౌల్లో మిక్సీ చేయాలండి మెత్తగా. కొంచెం బరగ్గా వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీనెస్ వస్తుంది. మిక్సీ పట్టేసానండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం అటుకులు మిక్సీ పట్టాం కదండి, అది ఉంది, దాంట్లో వేస్తున్నాను. గిన్నెలో కలుపుకుందాం. దానికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తున్నానండి. అట్లానే కొంచెం పసుపు, బియ్యపిండి, శనగపిండి, కొంచెం శనగపిండి వేసి తర్వాత కొంచెంగా పసుపు వేసానండి. తర్వాత కొంచెం సాల్ట్, కారం తగినంత. మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి దానిలో అటుకులు మిక్చర్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కొంచెం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం మనకు బ్యాటర్ కొంచెం థిక్గానే గట్టిగానే ఉండాలండి. కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి. బాండీ మీద కొంచెం షాలో ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్. షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. అటుకుల పిండి గట్టిగానే కలుపుకోవాలి. లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో చూసుకొని మనం కలుపుకున్న అటుకుల పిండి ఉంది కదండి, అది చిన్న బౌల్లా చేసుకొని చూపించిన విధంగా వడలాగా వేసుకోవాలండి. వడలాగా అట్లా కొంచెం కొంచెం బాల్స్గా తీసుకొని వేళ్ళతో ఒత్తుకొని వడల్లాగా వేసుకోవడమేనండి. వేసుకున్న తర్వాత అలానే వేసుకోవాలండి. 2 వైపులా కొంచెం బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. మనం ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి 2 వైపులా అలా కాల్చుకొని ఉంచాలండి. మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్ అంటే మీకు బాగా ఇష్టం? కామెంట్ చేయండి. ఈ వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూపించిన విధంగా వడలాగా ప్రెస్ చేసుకోవడమేనండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో అదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి 2 వైపులా టాస్ చేసి కాల్చుకోవడమే. రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నట్టయితే మనం అటుకుల వడలు రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటే అటుకుల వడలు రెడీ. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల వడలు మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రియా కిచెన్.